తదుపరి మీనరాశి ఫలితాలు. పూర్వాభాద్ర నక్షత్రం 4 పాదములు, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములు వెరసి ఒక మీనరాశిలో ఉంటాయి. పూర్వభాద్రం 4వ పాదము ఈ మీనరాశిలో ఉంటాయి. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం వీరికి ఏలినాటి శని ప్రభావం వల్ల అనేకమైనటువంటి ఆరోగ్య రీత్యా వారికి అంత అనుకూలంగా ఉండదు. ఏ కార్యక్రమం నిర్వహించినా కూడాను వారికి విజయవంతమైనటువంటి పరిహారాలు కనిపించటం లేదు. కాబట్టి వీరు ఈ సంవత్సరం మరి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల వారికి శుభదాయకంగా ఉంటుంది. వీరికి ఉన్నతమైన స్థితి కలిగే ఏర్పాట్లు ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల అన్ని రంగాల్లో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని గౌరవించేవారు మిమ్మల్ని మోసం చేస్తారు. కుటుంబంలో అశాంతి, ఆరోగ్య భంగం కలుగున ఆరోగ్యం భంగం కలుగును. ఉద్యోగంలో మరి బదిలీలతో కూడినటువంటి ఏర్పాట్లు జరుగుతాయి. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. కుటుంబంలో కొన్ని వర్గాల వారు మీకు దూరం అవుతారు. అనేకమైనటువంటి వీరికి పరీక్షాకాలమా అన్నట్టుండు, పరీక్షాకాలమా ఈ యొక్క జీవితం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నిరాశ నిస్పృహతో జీవితాన్ని సాగిస్తారు. ఆడవారి వల్ల మనోవ్యధ కలిగే అవకాశం ఉన్నాయి. శరీర బాధలు కలుగుతాయి. మరి అపనందన పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. అప్పులు తీర్చక వాళ్ళు అనే మాటలు పడక అనేకమైనటువంటి బాధలు కలుగుతాయి. మనశ్శాంతి లేకపోవట, గృహలాభం లేకపోవట, భార్య భర్తలు అన్యోన్యత లేకపోవటం వల్ల వారికి కొంత కష్టకాలంగా గడుగుతుంది. గృహానికి వెళ్ళి కాసేపు కూర్చుందామన్నా కూడా వారికి మనశ్శాంతి ఉండదు. శత్రువుల వల్ల అనేకమైనటువంటి కోర్టు కేసులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చులు రాబడి రాకపోవడంతో ఖర్చులు అధికంగా ఉండడంతో వారు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఇష్టదైవారాధన వల్ల కొంత ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయి. వీరు పుణ్యక్షేత్ర దర్శనం వల్ల వీరికి ధైర్యం కలిగే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఈ సంవత్సరం పరీక్షాకాలం అన్నట్టుండును. ఏ కార్యక్రమం నిర్వహించినా కూడాను, ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా ఆటంకాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు ఏలినాటి శని ప్రభావం వల్ల బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఆ శనేశ్వర స్వామి వారికి వీరు తైలాభిషేకాన్ని చేసుకొని, గృహంలో ఏకాశ రుద్రాభిషేకాన్ని చేసుకొని, శనికి రాహు కేతువుకి గనక జపం చేసుకుంటే వారికి శుభంగా ఉంటుంది. అలాగే శుక్రుడి వల్ల కొంత అనారోగ్యం కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శుక్రుడికి కూడా జపం చేసుకోవాలి. వీరి అదృష్ట సంఖ్య 3గా చెప్తున్నాము. గురువారం వీరి అధిపతి రాస్యాధిపతి గురుడు అవడం వల్ల కనకపుష్య రాగాన్ని ధరించాలి. పూర్వాభాద్ర నక్షత్రం వారు పుష్యరాగాన్ని ధరించాలి. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఇంద్రనీలాన్ని ధరించాలి. రేవతి నక్షత్రం వాళ్ళు జాతి పచ్చని ధరిస్తే అంతా కూడా శుభంగా ఉంటుంది.